వెల్కమ్ టు ఫాలో మీ ఏసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? మరి ఈరోజు సండే స్కూల్లో ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసేసుకుందామా? పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈరోజు సండే స్కూల్లోని మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు మీకే వందనాలు. ఈరోజు సండే స్కూల్లో కూడా మా అందరితో మాట్లాడండి. మేము నేర్చుకోవాల్సిన మంచి విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మీకోసం ఒక మంచి యాక్షన్ సాంగ్. చలో 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 జీవం నుండి చలో మరణానికి చలో 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 నిత్య మరణానికి చలో 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 నీ చోటు విడువకు దేవుని మాట మరువకు ఓ తమ్ముడు ఓ చెల్లెలా నీ చోటు విడువకు దేవుని మాట మరువకు ఓ తమ్ముడు ఓ చెల్లెలా అప్పుడేమవుతుంది? చలో 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 జీవం నుండి చలో నరకానికి చలో 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 నిత్య నరకానికి చలో 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 నీ చోటు విడువకు దేవుని మాట మరువకు ఓ తమ్ముడు ఓ చెల్లెలా నీ చోటు విడువకు దేవుని మాట మరువకు ఓ తమ్ముడు ఓ చెల్లెలా నీళ్ళల్లోకి వెళితే చేప మరి క్రీస్తులోనికి వస్తేనే నీవు నీళ్ళల్లోకి వెళితే చేప మరి క్రీస్తులోనికి వస్తేనే నీవు అప్పుడేమవుతుంది? చలో 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 మరణం నుండి చలో జీవానికి చలో 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 నిత్య జీవానికి చలో 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 నీ చోటు విడువకు దేవుని మాట మరువకు ఓ తమ్ముడు ఓ చెల్లెలా నీ చోటు విడువకు దేవుని మాట మరువకు ఓ తమ్ముడు ఓ చెల్లెలా
పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక షార్ట్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను రా. అదేంటి అంటే, అనగనగా ఒకరోజు అడవిలో ఒక నక్క ఆహారానికి ఏమీ దొరకక నీరసంగా దిగాలుగా ఏదైనా దొరికితే బాగుండు అని నడుచుకుంటూ వెళ్తూ ఉందంటరా. ఓకేనా? అలా వెళ్తూ ఉండగా దానికి సడన్గా ఒక చెట్టు మీద ఒక కోడి కనిపించిందంట పిల్లలు. ఆహా, అసలే ఆ నక్క ఎలాంటి నక్క పిల్లలు చెప్పండి? నక్కకున్న పేరేంటి పిల్లలు? జిత్తుల మారి నక్క కదా పిల్లలు. సో ఇప్పుడు ఆ జిత్తుల మారి నక్కకు చెట్టు మీద ఒక కోడి కనిపించింది పిల్లలు. ఇక చూడండి ఎలా ఉంటుంది కదా పిల్లలు. సో వెంటనే ఎలాగైనా సరే ఆ కోడిని టకీమని లాగించేయాలని చెప్పి ఒక ప్లాన్ చేసుకొని ఏమని చెప్పిందో తెలుసా? హాయ్ కోడి, ఎలా ఉన్నావు అని ప్రేమగా పలకరించిందంట పిల్లలు. అలా ప్రేమగా పలకరించగానే కోడి దెబ్బ కులికి పడిందనమాట. వామ్మో, ఏంటిది నక్కేంటి అంత ప్రేమగా పిలుస్తుంది అని చెప్పేసి హాయ్ ఏంటి నక్క ఎలా ఉన్నావు అని అందంట. అనగానే ఏంటి కోడి నన్ను చూసి భయపడుతున్నావు ఏంటి? భయపడకు. నువ్వు నిన్న రేడియోలో న్యూస్ వినలేదా ఏంటి? నిన్నేం చెప్పారో తెలుసా? అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసిమెలిసి ఉండాలని, అందరూ చక్కగా ఫ్రెండ్స్ లాగా జీవించాలని చెప్పారు. కాబట్టి ఇక నుంచి మనందరం ఫ్రెండ్స్ లాగా ఉందాం, ఓకేనా? ఒకసారి కిందకి దిగు, షేక్ హ్యాండ్ ఇచ్చుకుందాం అనగానే వెంటనే కోడికి అర్థమైపోయింది పిల్లలు, ఈ నక్క జిత్తులు మారదే, దాని బుద్ధి ఎప్పుడూ మారదు. ఈ ప్లాన్ చేసి నన్ను చెట్టు మీద నుంచి దింపి దిగగానే మనిపించాలని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకున్నట్టుంది. ఎలాగబ్బా అని ఆలోచిస్తూనే అవునా, నేను కూడా విన్నాను నేను ఆ న్యూస్ నేను కూడా విన్నానులే అనుకుంటూ మనసులో ఎలా తప్పించుకోవాలా అని ప్లాన్ చేసుకుంటా ఉందిరా కోడి. ఓకేనా? అలా ప్లాన్ చేసుకోగానే చటుక్కున దానికి కూడా ఒక ఐడియా వచ్చింది. ఏముందో తెలుసా పిల్లలు? సరే దిగుతానులే కానీ నక్క, మరి అదిగో అక్కడ దూరం నుంచి నీ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా రాని, వాళ్ళు కూడా వచ్చాక అందరం కలిసి చక్కగా ఒక మంచి మీటింగ్ పెట్టుకుందాం, ఒక మంచి పార్టీ చేసుకుందాం అనగానే ఈ కింద ఉన్న నక్క ఫ్రెండ్సా, ఎవరు ఏ ఫ్రెండ్స్ వస్తున్నారు అనగానే ఇంకెవరు ఆ వేట కుక్కలు వాళ్ళందరూ వస్తున్నారు, ఒక్క నిమిషం ఉండు, వాళ్ళు రాగానే అందరం కలిసి చక్కగా ఫ్రెండ్స్ పార్టీ చేసుకుందాం అని కోడి చెప్పగానే ఇక చూడండి పిల్లలు, నక్కకి వేట కుక్కలా బాబోయ్, ఆ వేట కుక్కలు కానీ నన్ను చూసాయంటే ఇంకేమన్నా ఉందా, నన్ను గుట్టుకు అనిపించేస్తాయి అని చెప్పేసి గజగజ వణికిపోతుందంట పిల్లలు. అది చూసిన కోడి దొరికిపోయింది నక్క అని చెప్పి, ఏంటి నక్క అలా టెన్షన్ పడుతున్నావేంటి అంటే అది ఏం లేదులే, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నాను, నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఓకేనా, బాయ్ అంటుంటే కోడి అందంట, అయ్యో ఆగు, అలా వెళ్ళిపోతావేంటి, ఒక నిమిషం ఆగు, ఎందుకు వెళ్ళిపోతున్నావు నక్క నువ్వు అనగానే నక్క అందంట పిల్లలు, నిన్నటి న్యూస్ వాళ్ళు విన్నారో లేదో అని అక్కడి నుంచి పారిపోయిందంటారా. ఇక చూడండి కోడి, అమ్మయ్య బతికిపోయానని చెప్పేసి సేఫ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంట. చూసారా పిల్లలు? అమ్మో ఎన్ని మోసాలు ఉంటాయో కదా పిల్లలు. ఆ నక్క మోసం చేసి ఆ కోడిని దింపి టింగుమని తినేద్దాం అనుకుంది కదా, కానీ మన కోడి ఇంకా తెలివిగా ఆ మోసాన్ని తిప్పికొట్టింది కదా నాన్న. నిజమే పిల్లలు, ఒకరికి జ్ఞానం లేకపోతే ఏది నిజమో ఏది అబద్ధమో ఆ మోసాన్ని గ్రహించలేరన్నమాట. ఇప్పుడు ఆ కోడికి తెలివి ఉంది కాబట్టి సరిపోయింది. అలా కాకుండా నిజంగానే నక్క చెప్పిన మాటలు నమ్మి ఇదేంటి నక్క మారిపోయిందా, నాతో ఫ్రెండ్షిప్ చేస్తుందా, సరే అని చెప్పేసి టింగ్ మనీ చెట్టు మీద నుంచి దిగింది అనుకోండి, ఇక దాని పని అయిపోయి ఉండేది కదా నాన్న. కాబట్టి ఒక మనిషి తెలివి కలిగి ఉండడం చాలా చాలా అవసరం పిల్లలు. బైబిల్ కూడా అదే చెప్తుంది కదా. సరే, బైబిల్లో నుంచి కూడా ఒక ఉదాహరణ చూసేసుకుందాం, ఓకేనా? మీ అందరికీ నెహెమ్యా అంకుల్ తెలుసు కదా, సివిల్ ఇంజనీర్ ఆఫ్ ద బైబిల్, యెరూషలేము పట్టణపు గోడలు కట్టారు కదా ఆయనే. సరే, తెలియని పిల్లల కోసం మళ్ళీ ఒకసారి చెప్తాను. మీ అందరికీ తెలుసు కదా నాన్న, సొలొమోను ఒక బ్యూటిఫుల్ టెంపుల్ కట్టాడు కదా, యెరూషలేము దేవాలయాన్ని, అలాగే యెరూషలేము సిటీని కూడా చక్కగా కట్టించాడు సొలొమోన్, కింగ్ సాల్మన్ కదా నాన్న. అయితే ఆ కొన్ని సంవత్సరాల తరువాత బబులోను దేశం యొక్క చక్రవర్తి నెబుకద్నెజర్
బాబిలోన్ కింగ్ నెబుకద్నెజర్ ఏం చేస్తాడంటే ఆ యెరూషలేం మీద యుద్ధం చేసేసి అందులో ఉన్న వాళ్ళందరినీ తన చెరలోకి తీసుకెళ్ళిపోతాడు, వాళ్ళందరినీ ఎత్తుకుపోతాడు అనమాట. ఓకేనా? ఆ తర్వాత యెరూషలేం పట్టణాన్ని, దేవాలయాన్ని మొత్తం పాడు చేసేస్తాడు పిల్లలు. ఓకేనా? ఈ విషయం అక్కడ ఆ చెరలో ఉన్న నెహెమాయాకి, ఆ పెద్దలకి తెలిసినప్పుడు వాళ్ళు చాలా బాధపడతారు. అయ్యో, ఎంత బ్యూటిఫుల్ సిటీ మనది, ఎంత మంచి దేవాలయం మనది, దాన్ని పాడు చేశారా, దాన్ని కాల్ చేశారా, అందులో ఉన్న గోల్డ్, వాల్యుబుల్ థింగ్స్ అన్నీ తీసుకుపోయారా, ఆ గోడలన్నీ కూలిపోయాయా, అయ్యో ఎలా ఇప్పుడు, నేనే ఏదో ఒకటి చేస్తాను, నేనొక్కడిని ముందుకు కదిలితే తర్వాత అందరూ వస్తారు, కాబట్టి ఐ విల్ టేక్ ద ఫస్ట్ స్టెప్ అని చెప్పేసి నెహెమాయా ఏం చేస్తాడంటే తను ఆ టెంపుల్ని, ఆ సిటీని బాగు చేసుకోవాలని ముందుకు వస్తాడు పిల్లలు. ఓకేనా? సో అలా తాను ముందుకు రావడమే కాదు, తన ద్వారా చాలామందిని మోటివేట్ చేసుకొని మనం మన సిటీని బాగు చేసుకోవాలి, మనం మన టెంపుల్ని బాగు చేసుకోవాలి, రండి వెళ్దామని చెప్పేసి తనతో పాటు కొద్ది మందిని కూడా తీసుకొని ఆ యెరూషలేము దేవాలయము, ఆ గోడలు, సిటీ గోడలు అవన్నీ కూడా రీబిల్డ్ చేయాలని వెళ్తారు నెహెమాయా. ఓకేనా? సో ఇది మంచి పనా కాదా పిల్లలు? చాలా మంచి పని కదా. దేవుని పనిని, దేవుని మందిరాన్ని పట్టించుకోవడం అనేది చాలా మంచి పని కదా పిల్లలు. సో ఈ మంచి పని నెహెమాయా అంకుల్ చేస్తుంటే ఏమైందో తెలుసా నాన్న? మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు తప్పకుండా శత్రువులు అనే వాళ్ళు రెడీ అవుతారు కదా పిల్లలు. అలాగే నెహెమాయా అంకుల్ టెంపుల్ని బాగు చేస్తుంటే, ఆ సిటీని బాగు చేస్తుంటే అక్కడున్న కొద్దిమంది శత్రువులు వీళ్ళొచ్చి టెంపుల్ వర్క్ చేసేస్తారా, వీళ్ళు ఇదంతా బాగు చేసేసుకుంటారా, ఈ మంచి పేరంతా వీళ్ళకే వచ్చేస్తుందా, దీన్ని ఎలాగైనా మనం పాడు చేయాలని చెప్పి మాటలతో బాగా వాళ్ళని బాధ పెట్టాలని చూస్తారు పిల్లలు. అయినా నెహెమాయా అంకుల్ అస్సలు భయపడ్డనమాట. మీరు ఎన్ని మాటలన్నా అనండి, మేము మాత్రం భయపడం, మేము మాత్రం ఈ గోడలు బాగు చేసుకుంటాం, ఈ గోడలను తిరిగి కట్టుకుంటామని చెప్పేసి స్ట్రాంగ్ డిటర్మినేషన్తో నెహెమాయా అంకుల్ పని చేస్తూనే ఉన్నాడు, నెహెమ్యా గారు పని చేస్తూనే ఉన్నాడు, పిల్లలు పని చేస్తూనే ఉన్నాడు. ఇది కాదని చెప్పేసి ఒకరోజు ఏం చేస్తారంటే శత్రువులందరూ ఒక ప్లాన్ చేసుకొని ఒక అతన్ని పంపిస్తారా. అతను నెహెమ్యాకి తెలిసిన అతనే అనమాట. ఓకేనా? అలా ఒకరోజు అతను వెళ్ళి నెహెమాయాతో ఏం చెప్తారు తెలుసా పిల్లలు? నెహెమాయా, మరి నీ మీద ఒక బ్యాడ్ ప్లాన్ చేస్తున్నారు కొద్దిమంది, నిన్ను ఈ రాత్రికి చంపేయాలని చూస్తున్నారు, కాబట్టి నువ్వేం చేస్తావంటే గబగబా వచ్చి ఆ దేవాలయంలో ఆ లోపల గర్భాలయం ఉంటుంది కదా, ఆ ఇన్నర్ హోలీ ప్లేస్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి దాక్కో, అందులోకి వెళ్ళి తలుపులు వేసేసుకో, అప్పుడు నిన్నెవ్వరు ఏమి చేయలేరు, అప్పుడు నిన్నెవ్వరు ఏమి చంపలేరు అని చెప్పేసి ఒక ఐడియా ఇస్తాడు పిల్లలు. అప్పుడు నెహెమాయా అంకుల్, అవునా, అమ్మో నన్ను చంపాలని వస్తున్నారా, నేను చచ్చిపోతే ఈ పని అంతా ఎట్లాగా, సరే సరే నేను ఆ టెంపుల్ లోపలికి ఆ ఇన్నర్ హోలీ ప్లేస్లోకి వెళ్ళిపోయి నేను దాక్కుంటాను అని అన్నాడు అనుకుంటున్నారా పిల్లలు? నో. ఇంకొకళ్ళు అయితే అలాగే అనేవారు, అమ్మో థ్యాంక్ యూ అబ్బా, నాకు మంచిగా హెల్ప్ చేసావు, నేను అలాగే దాక్కుంటానులే అని చెప్పి అని ఉండేవాళ్ళు కదా నాన్న. కానీ పిల్లలు ఇక్కడే నెహెమాయా చాలా వైజ్గా బిహేవ్ చేస్తాడు పిల్లలు, చాలా తెలివిగా ఆలోచిస్తాడనమాట. ఏంటి అంటే, ఒకవేళ నన్ను శత్రువులు చంపాలని అనుకున్నారే అనుకో, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలనా? దేవుడు కదా నన్ను ప్రొటెక్ట్ చేసేది. అయినా కానీ ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఈయన? ఆ గర్భాలయంలో కంటే ఇన్నర్ హోలీ ప్లేస్లోకి వెళ్ళమంటున్నాడు అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఎందుకంటే ఆ దేవుని మందిరం లోపలికి వెళ్ళవలసింది ఒక్క హై ప్రీస్ట్ మాత్రమే, ప్రధాన యాజకుడు మాత్రమే అందులోకి వెళ్ళాలి. వేరే వాళ్ళు ఎవరైనా వెళ్తే చనిపోతారు. ఎందుకంటే మనం పాపం చేసిన వాళ్ళం కదా, మనం అపరిశుద్ధులం కదా. పరిశుద్ధుడైన దేవుని ఇన్నర్ హోలీ ప్లేస్లోకి వెళ్ళడానికి మనకైతే అర్హత లేదు కదా. అంటే నన్ను రాంగ్ డైరెక్షన్లోనికి నడిపిస్తున్నాడు అంటే దిస్ ఈజ్ నాట్ రైట్, ఇది ఏదో సంథింగ్ బ్యాడ్ ఉంది దీని వెనక అని చెప్పేసి వెంటనే నెహెమ్యా ఏం చెప్తారు తెలుసా పిల్లలు? నాలాంటి వాడు ఇలా పారిపోవచ్చా? నాలాంటి వాడు, నా అంతటి వాడు నా ప్రాణాన్ని రక్షించుకోవడానికైనా దేవుని గర్భాలయంలోనికి వెళ్ళొచ్చా? నేను వెళ్ళను. నేను చనిపోతాను తప్ప దేవునికి కోపం పుట్టించే పనులు నేనేమీ చేయను. థ్యాంక్స్ ఫర్ యువర్ సలహా,
ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు రా. అనగా నా శత్రువు దెబ్బకి అమ్మా ఏంటి ఎంత చిక్కులో పెడదామన్న నెహమ్యా భలే చిక్కుకోలేదేంటి అని చెప్పేసి తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఆ తర్వాత నిజంగానే తెలిసిపోయింది అతన్ని దేవుడు పంపలేదు, అదేదో తన ప్రాణాన్ని రక్షించడానికి దేవుడే పంపించినట్టుగా ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చాడు, కానీ అతన్ని దేవుడు పంపలేదు, శత్రువులు పంపించారనే విషయం తర్వాత తెలుస్తుంది పిల్లలు. అప్పుడు నెహమ్యా అంకుల్ దేవునికి చాలా థ్యాంక్స్ చెప్తాడనమాట. అమ్మో దేవా, గొప్ప ప్రమాదంలో నుంచి నన్ను తప్పించారు. నాకు ఆ సమయానికి ఆ ఆలోచన రాకపోతే, మీ భయం నా హృదయంలోకి రాకపోతే నేను నిజంగానే ఆ గర్భగుడిలోకి వెళ్ళిపోయేవాడిని, మీకు కోపం తెప్పించి నిజంగానే చనిపోయి ఉండేవాడిని దేవునికి థ్యాంక్స్ చెప్తాడు పిల్లలు. సూపర్ కదా నాన్న, అసలు ఎంత వైజ్గా బిహేవ్ చేశాడు నెహమ్యా చూడండి. అమ్మో నా ప్రాణం కాపాడుకోవాలి, నేను గబగబా వెళ్ళిపోయి నిజమే అందులోకి అయితే ఎవరు రారు కదా, నేను వెళ్ళి తలుపులు వేసేసుకుంటాను అని చెప్పేసి అనుకోలేదు. చూసారా పిల్లలు, ఎలాంటి సమయంలోనైనా సరే ఎవరైతే జ్ఞానం కలిగి ప్రవర్తిస్తారో వాళ్ళు సేఫ్గా ఉంటారు. జ్ఞానవంతులు కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, మామూలుగా ఉన్నప్పుడు ఒకలాగా ఉండరు పిల్లలు, వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఎలాంటి పరిస్థితిలో అయినా స్టేబుల్గా ఉంటారు, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుంటారనమాట. అలా నెహమ్యా అంకుల్ ఆలోచించాడు కాబట్టే దేవుని ఉగ్రత నుంచి ఆ రోజు తప్పించబడ్డాడు. సో చెప్పండి పిల్లలు, జ్ఞానవంతులు, జ్ఞానం కలిగిన వారు వాక్యానికి విరుద్ధమైన పని ఏది చేయరు. జ్ఞానము జ్ఞానము జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం కాదు పిల్లలు. జ్ఞానం అంటే ఏంటో తెలుసు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఏ జ్ఞానానికి మూలమని మన బైబిల్ చెప్తుంది కదా. సో నిజమైన జ్ఞానం ఏది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేది కదా. సో ఇప్పుడు అలా దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానవంతులు దేవునికి విరోధమైన పనులు చేస్తారా? వాక్యం చెప్పని పనులు ఏమన్నా చేస్తారా? చేయరు. కాబట్టి వాళ్ళు సేఫ్గా ఉంటారు కదా నాన్న. అయితే పిల్లలు, ఇక్కడే ఒక మంచి లెసన్ మనం నేర్చుకుందాం, ఓకేనా? ఆ నక్క ఎలాగైతే మోసపు మాటలు చెప్పి నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను రా అని చెప్పేసి ఆ కోడితో మాయ మాటలు, మోసపు మాటలు చెప్పాడో, సాతాను కూడా, అపవాది కూడా అలాగే మనతో చాలా ప్రేమగా మాట్లాడినట్టుగా, మనతో వాడు ఫ్రెండ్షిప్ చేస్తానన్నట్టుగా, మనకేదో మేలు చేస్తానన్నట్టుగా చాలా మంచి మాటలు మాట్లాడతాడు పిల్లలు. నీకెందుకు, నేనున్నాను కదా, నీకోసం నేను ఏదైనా చేస్తాను కదా అన్నట్టుగా వాడు చాలా స్వీట్గా మాట్లాడతాడు పిల్లలు. కానీ దాని వెనుకున్న ఆలోచన ఏంటో అర్థమైంది కదా నాన్న. మనల్ని ముందు ఆ దేవుని దగ్గర నుంచి దింపాలని, దేవుని దగ్గర నుంచి దూరం చేసి వాడి దగ్గరికి వస్తే అప్పుడు గబుక్కును పట్టేసుకొని మనల్ని గుట్టుక్కు అనిపించాలనేదే వాడి ప్లాన్ కూడా పిల్లలు కదా. చూసారా, ఆ కోడి అంత చక్కగా ఆలోచించగలిగినప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి పిల్లలు. అవును, అసలు సాతాను ఎప్పుడైనా మంచివాడుగా మారతాడా? సాతాను ఎప్పుడైనా మంచి చేస్తాడా? చేయడు. చెడ్డ పనులు చేసేవాడు, చెడు చేయమని చెప్పేవాడు ఎప్పుడూ కూడా సాతాను సంబంధి పిల్లలు, ఓకేనా? నిన్ను ఒక చెడ్డ పని చేయమని ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నారా? స్టాప్ దేర్, అక్కడే ఆలోచించు. ఈ చెడ్డ పని చెయ్యమని చెప్తున్నాడు అంటేనే వీడు సాతానుకు సంబంధించిన వాడు, నేను ఆ పని ఎంత మాత్రము చెయ్యను అని చెప్పాలి. ఎవరిలాగా? నెహమ్యా అంకుల్ లాగా కదా నాన్న. సో అతను కూడా ఒక తెలిసిన అతనే, కానీ నెహమ్యా అంకుల్ని ఎంత మంచి మాటలు చెప్పి నీ ప్రాణం కాపాడే ఒక ఐడియా తీసుకొచ్చాను నేను, నువ్వు అర్జెంటుగా వెళ్ళి గుడిలో దాక్కొని ఎంత మంచిగా మాట్లాడాడు కదా. కానీ నెహమ్యా అంకుల్ అసలు ఆ పని చెయ్యమని చెప్తున్నాడంటేనే అది దేవుని ప్లాన్ కాదు, దేవుడు చెప్పిన మాట కాదు అనే విషయాన్ని క్యాచ్ చేసేసాడు కదా నాన్న. సో పిల్లలు జాగ్రత్త పడదాం నాన్న. సాతాను ఎప్పుడూ కూడా చెడు చేసేలాగానే ప్రేరేపిస్తాడు. మనం దేవునికి విరోధంగా తప్పు చేయాలన్నట్టుగానే వాడు మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఒక్క క్షణం ఆగుదాము, ఆలోచిద్దాము. వాక్యం ఇలా చెప్పట్లేదు కదా, దేవుడు ఎప్పుడు ఇలా చేయమని చెప్పడు కదా, మరి ఇలాంటి సలహా ఇస్తున్నారు అంటే వీళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు. నేను దేవునికి సంబంధం లేని పని ఒక్కటి కూడా చేయకూడదు, నేను చెయ్యను. వాక్యం చెప్పని విషయాలు నేనేవి కూడా పాటించను. వాక్యంకి సంబంధం లేనివి, వాక్యం తప్పు అని చెప్తున్నవి నేనెప్పుడు చెయ్యను. నేను కూడా నెహమ్యా అంకుల్లాగా వైజ్గా ఉంటాను అని ఈరోజు మనం స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకుందాం పిల్లలు, ఓకేనా? అవును పిల్లలు, ఆ సాతాను పనే అది నాన్న.
వాడు ఖచ్చితంగా దేవునికి కోపం తెప్పించే పనులు మనతో చేయించాలనేదే వాడి టార్గెట్ అనమాట. వాడి ప్లాన్స్ అన్నీ అవే అనమాట. ఓకేనా, మనకు తెలుసు కదా, ఆదాము అవ్వ మొదలుకొని ప్రతి మానవుణ్ణి అలాగే వాడు ట్రాప్ చేయాలని, టెంప్ట్ చేయాలని, దేవుడి నుంచి దూరం చేయాలని చూస్తూనే ఉంటాడు. పెద్ద పెద్ద భక్తులకు కూడా తప్పలేదు నాన్న అలాంటి కష్టాలు. కాబట్టి పిల్లలు, బైబిల్లో ఏముంటుంది తెలుసా, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అంటే సాతాను ప్లాన్స్ ఏంటో మనం బైబిల్లో చదువుకుంటున్నాం కదా, సో మనకు తెలిసి ఉండాలి. ఖచ్చితంగా తెలిసినప్పుడే వాడి ప్లాన్స్ ఏమై ఉంటాయో మనకి తెలిస్తేనే మనం వాడిని ఫైట్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది కదా నాన్న. సో ఆ సాతాను ప్లాన్స్ని ఎరిగి మనం వాడితో ఫైట్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉండాలి పిల్లలు. ఓకేనా, అందుకే సామెతల గ్రంథంలో కూడా ఇలా రాసి ఉంటుంది పిల్లలు, జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మేస్తాడంట నాన్న. అదే వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టుకుంటాడంట. ఓకేనా, సో జ్ఞానము లేకపోతే ప్రతి మాటని నమ్మేస్తాం. కాబట్టి జ్ఞానం కలిగి, వివేకం కలిగి మనం నడుచుకోవాలి. సాతాను తంత్రాలను ఎరిగిన వారమై ఉండాలన్నమాట. ఒకవేళ అలాగాని మనం ఆలోచించగలిగితే నిజంగా మనం పాపం జోలికి వెళ్లకుండా ఉండగలుగుతాము. దేవునికి కోపం తెప్పించే వాళ్ళంగా కాదు, కానీ దేవునికి సంతోషం కలిగించే పిల్లలుగా ఉంటాం నాన్న. వావ్, నా పిల్లలు ఎంత వైజ్గా బిహేవ్ చేశారు. సాతాను వాళ్ళని ట్రాప్ చేయాలని వచ్చినా కూడా నా పిల్లలు భలే వైజ్గా బిహేవ్ చేశారు. వావ్, సూపర్ పిల్లలు, సూపర్ అని యేసయ్య చాలా చాలా సంతోషపడతారు పిల్లలు. మరి మీరు అలా ఉండాలనుకుంటున్నారా? దానికి కావాల్సింది ఒకటే, ఇప్పుడే యేసయ్యని మీ హృదయంలోనికి ఆహ్వానించండి. మనలో పాపం ఉన్నంతసేపు మనలో ఈ జ్ఞానం అనేది ఉండదు పిల్లలు. మనకి జ్ఞానం అనేది రాదు. పాపాన్ని బయటికి నెట్టేసి యేసయ్యని హృదయంలోనికి ఆహ్వానిస్తే యేసయ్య మన ఆలోచనలను, మన హృదయాన్ని, మన పాపం అంతటిని కడిగేస్తారు. ఆయన మనలో నివాసం చేస్తారు. అంత మాత్రమే కాదు నాన్న, ఇదిగో ఈ వాక్యం ఎవరైతే ప్రతిరోజు చదువుతారో వాళ్ళు చాలా జ్ఞానం కలిగి ప్రవర్తిస్తారు. మనకి జ్ఞానం నేర్పేది ఈ పరిశుద్ధ గ్రంథమే. ఆయనే జ్ఞానమై ఉన్న దేవుడు కదా నాన్న. సో ఆయన మన హృదయంలో నివాసం చేయాలి, ఆయన మనలో ఉండాలి. అంతేకాదు ఈ వాక్యం మన హృదయంలో ఉండాలి. ఓకేనా నాన్న? సో ఈ 2 పనులు కనుక మనం చేయగలిగితే మనం కూడా ఆ నెహెమ్యా అంకుల్ లాగానే కరెక్ట్ ఆన్సర్ చెప్పగలుగుతాం. ఓకేనా పిల్లలు? సో ఇంకెందుకు ఆలస్యం నాయనా, మన కోసం ఈ భూమి మీదకి దిగి వచ్చి శిలువలో ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచిన యేసయ్య దగ్గరికి ఈరోజే రండి. ఆయన మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా పిల్లలు? ప్రియమైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు వందనాలు. ఇంతసేపు మంచి పాఠం ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మరి మేము కూడా సాతాను యొక్క ప్లాన్స్ని తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని కావాలని కోరుకుంటున్నాం తండ్రి. దానికోసం మా హృదయంలో ఉన్న పాపమంతటిని ఖాళీ చేసి మీరు మా హృదయంలోనికి రండి. మీ రక్తంతో మా ప్రతి పాపాన్ని కడగండి నాయన. అలా మీరు మాలో ఉండడం ద్వారా, ప్రతిరోజు వాక్యం చదువుకోవడం ద్వారా మేము కూడా జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి, నెహెమ్యా అంకుల్లాగా జ్ఞానం కలిగి సాతాను తంత్రాలను తిప్పికొట్టడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు మా పిల్లలందరికీ మీరు దయచేస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు కంఠిత వాక్యం తీయండినా మీ బైబిల్స్ తెరిచి 1 Peter chapter 5 verse 8. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుదామనా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. అమ్మో, చూసారా పిల్లలు? మన విరోధి ఎవరు పిల్లలు? అపవాది, సాటన్ కదా. వాడు ఏం చేస్తున్నాడంట? ఎవరిని మింగేద్దామా అని వెతుక్కుంటూ తిరుగుతున్నాడట. ఇందాక మన స్టోరీలో నక్కలాగా. ఓకేనా? అలా తిరుగుతున్నాడు. కాబట్టి పీటర్ అంకుల్ ఏమని చెప్తున్నాడు తెలుసా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా జ్ఞానం కలిగి ఉండండి అని. ఓకేనా? మనం ఏమాత్రం కొంచెం ఏముందిలే, ఏం కాదులే అన్నట్టుగా మనం ఉన్నామా, వాడు మనల్ని మింగేయడానికి, అంటే వాడు ట్రాప్లో పడేయడానికి, అంటే నిజంగా వచ్చి మింగేస్తాడు
చేస్తున్నాడు అన్నట్టుగా కాదు పిల్లలు. వాడి ప్లాన్ ఏంటి? వాడి వలలో మనల్ని చిక్కించుకోవాలి, దేవుడి నుంచి దూరం చేయాలి మనల్ని. అదే అనమాట మింగటం అంటే. ఓకేనా? సో ఆ పాపంలో పడేయాలని వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు మన కోసం. దొరికామా టింగు మన తీసుకెళ్ళి పాపంలో పడేస్తాడు మనల్ని. దానివల్ల వచ్చే జీవితం ఏంటి పిల్లలు? మరణం, నరకం. కాబట్టి ఇదంతా ఎందుకురా మనకి? మనం ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. వాక్యాన్ని మనం ఎప్పుడూ ఆధారం చేసుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు వాడు మనల్ని ఏమీ చేయలేడు పిల్లలు. ఓకేనా? ఎందుకంటే వాడి ప్లాన్స్ మనకి తెలిసిపోతాయి కదా, అదనమాట. సరే, మరి మరొకసారి వాక్యాన్ని చదువుకుందామా పిల్లలు? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఈ వాక్యాన్ని చక్కగా కంఠత చేయండి పిల్లలు. వెల్కమ్ టు క్విజ్ టైమ్. ఓకే పిల్లలు, ఈరోజు మనం విన్న లెసన్లో నుంచి 3 క్వశ్చన్స్ నేను అడగడానికి రెడీగా ఉన్నాను. ఆన్సర్ చెప్పడానికి మీరు రెడీగా ఉన్నారా? చలో అయితే క్వశ్చన్ నెంబర్ 1. అదే ఈరోజు మనం విన్న లెసన్ నెహమ్యాని గురించిన భాగం బైబిల్లో ఎక్కడుంది? నెహమ్యా గర్భాలయంలోనికి నేను వెళ్ళను అని చెప్తాడు చూసారా? ఆ భాగం బైబిల్లో ఎక్కడ ఉంది? రిఫరెన్స్ రాయండి. క్వశ్చన్ నెంబర్ 2. నెహమ్యాని అలా గర్భాలయంలోనికి వెళ్ళమని ప్రేరేపించిన ఆ వ్యక్తి పేరేంటి? అప్పుడు నెహమ్యా చెప్పిన ఆన్సర్ ఏంటి? ఓకేనా? నెహమ్యాని అలా గర్భాలయంలోకి వెళ్ళి దాక్కో అని చెప్పి అతన్ని ప్రేరేపించిన ఆ వ్యక్తి పేరేంటి? ఆ పర్సన్ ఎవరు? అలాగే అప్పుడు అతనికి నెహమ్యా చెప్పిన ఆన్సర్ ఏంటి? ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. ఇలా సాటానిక్ ట్రాప్లో పడిన వాళ్ళు బైబిల్లో ఎవరెవరు ఉన్నారో ఒక 3 పేర్లు, ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు ఎలా వాళ్ళు సాటాన్ ట్రాప్లో పడిపోయారనే దాన్ని కూడా, ఆ సందర్భాన్ని కూడా మీరు రాయండి. ఓకేనా? సాతాను యొక్క ప్రేరేపణలోనికి పడిపోయిన వాళ్ళు, సాతాను ట్రాప్లోకి పడిపోయిన వాళ్ళు బైబిల్లో ఎవరెవరు ఉన్నారు? ఒక 3 పేర్లు రాయండి. ఆ సందర్భాన్ని, ఆ ఇన్సిడెంట్ని కూడా రాయండి. ఓకేనా పిల్లలు? ఈ 3 క్వశ్చన్స్కి సరైన సమాధానాలు రాసి నాకు వాట్సాప్ చేయండి. మీరు ఆన్సర్స్ పంపించవలసిన నా వాట్సాప్ నెంబర్ 9177259209. ఓకే పిల్లలు, పోయిన వారం నేను ఇచ్చిన క్యాలెండర్ యాక్టివిటీని సూపర్గా చేసి పంపించారా? మరి అలా ముందుగా చేసి పంపి జల్దీ ఫైవ్లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ ఫైవ్. ఫస్ట్ విశేష్ ప్రేరన్ ఫ్రమ్ అనకాపల్లి. సెకండ్ అక్సా అండ్ జోయల్ హడ్సన్ రాజ్ ఫ్రమ్ మహబూబాబాద్. థర్డ్ జోసెఫ్ కృపా వినీల్ ఫ్రమ్ సత్తెనపల్లి. ఫోర్త్ అమూల్య ఫ్రమ్ చిత్తూర్. ఫిఫ్త్ క్రిస్టినా లెబనాన్ ఫ్రమ్ వరిపేట బంగ్లా. కంగ్రాచులేషన్స్ డియర్ జల్దీ ఫైవ్. వెరీ వెల్ డన్ నానా. మే గాడ్ బ్లెస్ యు డియర్స్. అలాగే నేను ఇచ్చిన యాక్టివిటీని చాలా చక్కగా ప్రజెంట్ చేసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 195 యాక్టివిటీ ఈజ్ ఎల్సీ ప్రెషియస్ ఫ్రమ్ ఎమ్మిగనూరు. కంగ్రాచులేషన్స్ డియర్ ఎల్సీ. గాడ్ బ్లెస్ యు నానా. మీ గిఫ్ట్ని మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఓకే పిల్లలు, మరి ఈరోజు మంచి పాటను ఎంజాయ్ చేశారు కదా నాన్న. మన కోసం ఈ పాటలన్నింటినీ అంత్యోక్ మినిస్ట్రీస్ గుడివాడ నుండి బ్రదర్ పిల్ల వెంకటరత్నం గారి ద్వారా రూపొందించబడ్డాయినా. ఈ పాటలు కావాలనుకున్న వారు అంత్యోక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. పిల్లలు, మన చిన్న పిల్లలందరి కొరకు బొమ్మలతో కూడిన సువార్త పత్రిక నెలవంక అనేది అవైలబుల్గా ఉంది నాన్న. ఆ పత్రిక కావాలనుకున్న వారు సంవత్సరానికి 200 రూపీస్, 200 రూపాయలు పే చేసి దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు నాకు కాల్ చేసి సంప్రదించండి. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశారు కదా నాన్న. ఎస్, సాతాను తంత్రాలను, సాతాను యొక్క ప్లాన్స్ని మనం ఎరిగిన వారమై ఉండాలి నాన్న. తెలియకపోతే వాడి బుట్టలో, వాడి ట్రాప్లో పడిపోతాము, దేవునికి దూరం అయిపోతాము, నరకానికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏవి జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి పిల్లలు? యేసుని హృదయంలోనికి ఆహ్వానించాలి. ప్రతిరోజు వాక్యాన్ని శ్రద్ధగా చదువుకోవాలి. ఓకే పిల్లలు, మీరందరూ అలాంటి మంచి పిల్లలుగా ఉండాలని మీకోసం కోరుకుంటూ ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను నాన్న. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇలాగే దేవుని చిత్తమైతే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.